హాయ్ మిత్రమా, ఈరోజు కురుక్షేత్ర యుద్ధం అధ్యాయం ఎపిసోడ్ అంటే అధ్యాయం 4లోకి వెళ్ళబోయే ముందు ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, ఇక కురుక్షేత్ర యుద్ధ భూమి 4వ అధ్యాయానికి మొదలు. రెండు సైన్యాల మధ్య రథంపై అర్జునుడు ఇంకా దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. కానీ కృష్ణుని మాటలు అతని మనసులో కొంత జ్ఞాన కిరణాలు పరిచాయి. అయినా అతని సందేహాలు పూర్తిగా తొలగలేదు. అర్జునుడు మళ్ళీ కృష్ణుని వైపు చూసి ఇలా అన్నాడు. అర్జున ఉవాచ, కేశవ, నువ్వు కర్మయోగం గురించి చెప్పావు, జ్ఞానయోగం గురించి కూడా మాట్లాడావు. ఇప్పుడు నా మనసు ఇంకా తడబడుతుంది. ఏది శ్రేష్టమైనది? జ్ఞానం ద్వారా సంసార బంధాలు నుంచి విముక్తి పొందడమా, లేక కర్మలు చేస్తూ ఫలితాలు వదిలేయడమా? నీకు ఇష్టమైనది ఒకటే చెప్పు, అది కూడా స్పష్టంగా అని అన్నాడు. నా మనస్సు స్థిరపడుతుంది. అప్పుడు కృష్ణుడు ఆత్మ జ్ఞానం యొక్క గాఢమైన రహస్యాలను తెరిచి చూపుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇది 4వ అధ్యాయ. ఇలా మాట్లాడతాడు. జ్ఞాన కర్మ సన్యాస యోగము భగవద్గీతలోని అత్యంత గాఢమైన లోతైన అధ్యాయాల్లో ఒకటి. శ్రీ భగవానువాచ, అర్జున, ఈ జ్ఞానయోగాన్ని నేను ముందుగా వివస్వతులంగునికి అంటే సూర్యునికి చెప్పాను. అతడు మనువుకు చెప్పాడు. మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు. ఇలా ఈ రహస్య జ్ఞానం గురు శిష్య పరంపర ద్వారా వచ్చింది. కానీ ఎక్కువ కాలం గడిచిన తర్వాత ఈ జ్ఞానం నష్టపోయింది. అందుకే నేను ఇప్పుడు నీకు అదే పురాతన జ్ఞానాన్ని మళ్ళీ చెబుతున్నాను. ఎందుకంటే నువ్వు నా భక్తుడివి, నా స్నేహితుడివి కూడా. ఈ జ్ఞానం తెలిస్తే నీవు శుభాన్ని పొందుతావు. అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు. కృష్ణ, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, ఎలా వివస్వతునికి ముందుగా చెప్పావు? అది చాలా కాలం క్రితం కదా. కృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు. హహ అర్జున, నాకు నీకు అనేక జన్మలు ఉన్నాయి. నేను అన్ని జన్మలను గుర్తించుకుంటాను, నువ్వు మాత్రం మరచిపోతావు. నేను అయ్యయుడిని, జన్మరహితుడిని. అయినా ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను స్వయంగా అవతరిస్తాను. అదే ఇలా అన్నాడు. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను కాపాడటానికి, దుష్టులను నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగ యుగాలలో అవతరిస్తాను. అప్పుడు కృష్ణుడు మరింత లోతుగా చెప్పాడు. అర్జున, నా అవతారాలు రహస్యమైనవి. నేను ఎవరిని చంపుతానో, ఎవరిని కాపాడుతానో అది ధర్మానికి అనుగుణంగా జరుగుతుంది. కానీ నా భక్తులు నన్ను తెలుసుకుంటారు. నేను ఎవరో తెలిసి నన్ను శరణాగతి చేసిన వారు జన్మరహిత్యం పొందుతారు. ఇప్పుడు ఈ యుద్ధం, ఇది కూడా ధర్మ సంస్థాపన కోసమే. కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి, కానీ జ్ఞానంతో కూడిన కర్మయోగంలో. ఈ జ్ఞానం ద్వారా 3 రకాల మోక్ష మార్గాలు ఉన్నాయి. అవే కర్మ సన్యాస్యం. దానికి ఏంటిదంటే ఫలితాలు వదిలి కర్మలు చేయడం. రెండోది జ్ఞానయోగం, ఆత్మజ్ఞానంతో అన్నీ బ్రహ్మమే అని చూడడం. అని భక్తి యోగం, నన్ను భగవంతుని శరణాగతి చేయడం. అన్నీ ఒకే లక్ష్యానికి తీసుకెళ్తాయి, మోక్షానికి. కానీ జ్ఞానం కంటే శ్రేష్టమైనది భక్తి. ఎందుకంటే భక్తి ద్వారా ఈ జ్ఞానం సులభంగా లభిస్తుంది. ఈ జ్ఞానం తెలిసిన తర్వాత నీవు పాపాల నుంచి విముక్తుడవుతావు.
అగ్ని దహనం చేసినట్టు ఈ జ్ఞానం అన్ని పాపాలను దహనం చేస్తుంది. ఇది అత్యంత పవిత్రమైనది, రహస్యమైనది, సులభంగా అర్థమయ్యేది, అనంత ఫలదాయకమైనది. అర్జున, ఈ జ్ఞానాన్ని ఎవరికైనా చెప్పు, అది భక్తి ఉన్నవారికి మాత్రమే. అశ్రద్ధ గలవారు, భక్తి లేని వారికి చెప్పకు, ఎందుకంటే అది వారికి హాని చేస్తుంది. ఇప్పుడు నీవు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నావు, ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేయి, కానీ నా మాట విను, నన్ను శరణాగతి చేయి, నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తి చేస్తాను, భయపడకు. ఇలా చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుని హృదయంలో భక్తి జ్వాలను రగిలించాడు. అర్జునుని మనస్సు కొంత స్పష్టత పొందింది. ధర్మం కోసం యుద్ధం అవసరమని, భగవంతుని అవతారం కోసం ఈ యుద్ధమని అర్థమైంది. ఇక్కడితో చతుర్థో అధ్యాయ అంటే జ్ఞాన కర్మ సన్యాస్య యోగము సమాప్తం. ఈ అధ్యాయం అవతార రహస్యం, జ్ఞానం ద్వారా పాప నివృత్తి, భక్తి యొక్క శ్రేష్టత్వం, శరణాగతి మహిమను చెబుతుంది. మరిన్ని అధ్యాయాలు మీ ముందుకు కురుక్షేత్రం యుద్ధం అధ్యాయాన్ని తెస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ 5వ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను. కావాలంటే దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలిసి ఇలాంటి కురుక్షేత్ర అధ్యాయాలు మరిన్ని చాలా ఉన్నాయి మీకు అందిస్తాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హరే కృష్ణ.